సో ఇందులో భాగంగా మనకి ఫస్ట్ దీని గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోండి మనం. నష్టాల్లో మెట్రో తీవ్రంగా నష్టాల్లోకి వెళ్ళిపోయిందంట. మెట్రో 6,500 కోట్ల లాస్లోకి మెట్రో ఎల్ఎన్టీ సంస్థ మెట్రో ఛార్జీల పెంపు తథ్యమంటున్న సంస్థ ఈ 59 రూపీస్ హాలిడే కార్డుతో పాటు 10% రాయితీ కూడా ఎత్తేస్తారంట. బెంగళూరులో ఇప్పటికే 44% పెంచేశారంట కూడా. ఇక్కడ విషయం ఏంటంటే హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో దట్టు మెట్రోలో ట్రావెల్ చేసేది ఎవరు? దాదాపు మిడిల్ క్లాస్ వాళ్ళు, మిడిల్ క్లాస్ వాళ్ళే ట్రావెల్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు మన ఈ నాగోల్ లాంటి ప్రాంతాల్లోనే ఎంతోమంది ఐటీ ఎంప్లాయీస్ లేకపోతే ఇంకేదన్నా ఎంప్లాయీస్ వీళ్ళంతా కూడా ఈ మన హైటెక్ సిటీ కావచ్చు, లేకపోతే జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఇటువైపు జాబ్ చేసుకుంటానికి వెళ్ళే వాళ్ళంతా కూడా ఈ మెట్రోకే వెళ్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే మనకి ఇక్కడ నాగోల్ నుంచి మన అమీర్పేటకి దాదాపుగా 50 రూపీస్ టికెట్ ఉంటున్నారు. సో ఇప్పుడు మీరు కనుక 44% కనుక పెంచితే అంటే ఎంత అవుతుంది? దాదాపు సుమారుగా ఆన్ అండ్ యావరేజ్గా ఇంకొక 20 రూపాయలు టికెట్ పెరిగింది. సో 50 + 20 70 రూపాయలు అయితే దట్టు మీరు ఏం చేశారు? ఇప్పుడు పార్కింగ్ కూడా ప్రైస్ పెడుతున్నారు. ఒకప్పుడు మీ మెట్రో పార్కింగ్లో పార్కింగ్ ఫ్రీ ఉండేది, ఇప్పుడు దానికి కూడా ప్రైస్ పెట్టారు మీరు. అంటే ఇప్పుడు ఒక సగటు మధ్యతరగతి వాడు మెట్రోలో ప్రయాణించాలంటే బండి పార్కింగ్ చేయడానికి డబ్బులు, మెట్రో రేటు పెంచేశారు మీరు. ఇవన్నీ అయితే ఖచ్చితంగా మొదటికే మోసం వస్తుంది. 100% దీంట్లో డౌట్ లేదు. ఎందుకంటే మీ నష్టాలు ఏంటో మీరు ముందే చూసుకోవాలి. టికెట్ రేట్లు కనుక ఇప్పుడు పెంచితే అసలే రాష్ట్రంలో హైదరాబాద్లో చక్కగా ఫ్రీ బస్సు అద్భుతంగా నడుస్తుంది. ఈ టైంలో కనుక మీరు రేట్లు పెంచేస్తే ఖచ్చితంగా ఎవడెక్కడ మెట్రో ఖాళీ తిరుగుద్ది. ప్రభుత్వం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి ఫ్రీ బస్ పెట్టినప్పుడు డబ్బులు ఎందుకు వృధా కదా? నష్టం పేరుతో మెట్రో ఛార్జీలను పెంచేందుకు ఎల్ఎన్టీ మెట్రో సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే 6,500 కోట్ల భారీ నష్టాలు ఉన్నట్లు మెట్రో సంస్థ పేర్కొంది. కోవిడ్ సమయంలో ఎల్ఎన్టీ సంస్థ తీవ్రంగా నష్టపోయామని, ఈ నేపథ్యంలో అప్పటి నుంచి కూడా ఛార్జీలు పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతూ వస్తున్నారు. అయితే గత ప్రభుత్వం మెట్రో ఛార్జీల పెంపు విషయంలో సుముఖత చూకపోవడంతో అది వాయిదా పడుతూ వచ్చింది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఛార్జీల పెంపు తప్పదని ఆ సంస్థ వెల్లడించింది. ఇటీవల బెంగళూరులో కూడా 40% మెట్రోలు ఈ రేట్ పెంచారంటండి బెంగళూరులో కూడా. దీంతోపాటు ఇప్పుడు ఏంటంటే మనకి మెట్రోలో ఈ నాన్ బిజీ అవర్స్ అంటే మార్నింగ్ 8 లోపు సాయంత్రం 8 తర్వాత వీళ్ళు ఈ స్మార్ట్ కార్డ్తో ట్రావెల్ చేసే వాళ్ళకి మెట్రో టికెట్పై 10% ఆఫ్ ఇస్తారనమాట. ఇది కూడా తీసేస్తున్నారంట. అంతేకాకుండా హాలిడేస్లో మెట్రో ప్రయాణం చేయడానికి 59 రూపీస్తో కార్డు ఉంటుందండి. సో ఆ 59 రూపీస్ హాలిడే కార్డు కూడా తీసేస్తున్నారంట. ఇవన్నీ జరిగితే మాత్రం ఖచ్చితంగా మీకు నష్టం తగ్గటమే పక్కన పెడితే మాత్రం ఎక్కేవాళ్ళు కూడా ఎక్కడో ఖచ్చితంగా భారీ లాస్ చూస్తారు మీరు. ఇంకా దీనికన్నా డబల్ లాస్ చూస్తారు. బంద్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది చివరకు.